హలో గైస్. సో, ఈ వీడియోలో మీ ఆధార్ కార్డ్ అండ్ పాన్ కార్డ్‌ని ఏ విధంగా లింక్ చేసుకోవచ్చు. అంటే మనకు ప్రీవియస్‌గా అయితే ఫ్రీగానే మనం లింక్ చేసుకోవడానికి టైం అయితే ఉండింది. సో, ఇప్పుడు ఆ టైం అయితే అయిపోయింది కాబట్టి మనం దానికి ఎంత అమౌంట్ ఛార్జ్ చేస్తారో అంత అమౌంట్ పే చేసి ఆధార్ అండ్ పాన్ కార్డ్‌ని లింక్ చేసుకోవచ్చు. అలాగే మనకు ప్రెజెంట్ మీకు మీ దగ్గర పాన్ కార్డ్ లేకుండా ఉన్నా సరే ఇన్‌స్టంట్‌గా అంటే ఇప్పుడు అర్జెంట్‌గా మీకు ఏదైనా పాన్ కార్డ్ కావాలి అన్న వాళ్ళు సో, ఏ విధంగా పాన్ కార్డ్‌ని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు ఇమ్మీడియేట్‌గా అనే దాని గురించి అయితే క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, మనం ఫస్ట్ వచ్చి ఇక్కడ మీరు చాలా ఆప్షన్స్ అయితే ఉంటాయన్నమాట. సో, దీనికి సంబంధించి లింక్ అయితే నేను డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తాను. మీరు అక్కడ క్లిక్ చేసిన వెంటనే ఈ పేజ్‌కి అయితే వస్తారనమాట. సో, ఇక్కడ మనం చూసుకోవచ్చు చాలా ఆప్షన్స్ అయితే ఉంటాయన్నమాట. సో, మీరు ఆల్రెడీ ఏదైనా పాన్ కార్డ్‌కి అప్లై చేసుంటే దాని స్టేటస్‌ని అయితే ఇక్కడ నుంచి చెక్ చేసుకోవచ్చు. మీరు ఎక్కడ అప్లై చేసినా సరే ఇందులోనే వాళ్ళు కూడా అప్లై చేస్తారు. సో, దాని స్టేటస్‌ని ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. సో, ఇన్‌స్టంట్‌గా మనకు పాన్ కార్డ్‌ని కావాలంటే ఇక్కడ ఉన్నది కదా ఇన్‌స్టంట్ ఈ పాన్ అని. సో, సింపుల్‌గా దాన్ని క్లిక్ చేసామంటే మనకు ఈ విధంగా అయితే వస్తుందన్నమాట. సో, ఇక్కడ మనం జస్ట్ మనం మొబైల్ నంబర్ ఆధార్ కార్డ్ ఏదైతే ఉంటుందో 12 డిజిట్స్‌ది ఆ ఆధార్ కార్డ్ డీటెయిల్స్ అయితే ఇక్కడ ఇయ్యాల్సి ఉంటది. సో, ఇక్కడ చూసుకోవచ్చు మీరు. ఒకవేళ మీరు ఆల్రెడీ అప్లై చేసుండి దాని స్టేటస్‌ని చెక్ చేసుకొని లేదంటే డౌన్‌లోడ్ కోసం అయితే ఇక్కడ కంటిన్యూ మీద క్లిక్ చేయాలన్నమాట. సో, ఇక్కడ గెట్ ఏ న్యూ ఈ పాన్ అనేసి ఉన్నాయి కదా! సో, ఇక్కడ క్లిక్ చేసామంటే మనకు ఇక్కడ మన ఆధార్ నంబర్ అయితే అడుగుతుందన్నమాట. సో, ఇక్కడ డైరెక్ట్‌గా మన ఆధార్ నంబర్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటది. సో, ఆధార్ నంబర్ ఎంటర్ చేసి కన్ఫర్మ్ మీద క్లిక్ చేసి కంటిన్యూ మీద క్లిక్ చేసామంటే సో, ఇక్కడ మీరు చూసుకోవచ్చు పాన్ అలాట్‌మెంట్ రిక్వెస్ట్ ఫర్ ఆధార్ ఈజ్ ఆల్రెడీ రిసీవ్డ్ అంటే నేను అప్లై చేశాను కాబట్టి నాకు ఈ విధంగా అయితే వస్తుంది. సో, నేనేం చేయాలంటే నెక్స్ట్ ఇంకో స్టెప్ ఉన్నది కదా! లైక్ ఇక్కడ చెక్ స్టేటస్ అండ్ డౌన్‌లోడ్ పాన్ కార్డ్ అని. సో, ఇక్కడ క్లిక్ చేయాలన్నమాట. అంటే ఆల్రెడీ అప్లై చేసిన వాళ్ళైతే. సో, ఇక్కడ మళ్ళీ ఆధార్ నంబర్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటది. సో, ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి డైరెక్ట్‌గా ఇక్కడ కంటిన్యూ మీద క్లిక్ చేసామంటే మనకు ఇక్కడైతే ఓటీపీ అయితే మనకు మొబైల్ నెంబర్ లింక్ అయి ఉంటది కదా! సో, ఆ మొబైల్ నెంబర్‌కి ఓటీపీ అయితే వస్తుందన్నమాట. సో, ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేసిన వెంటనే మనకు డౌన్‌లోడ్ ఆప్షన్ అయితే చూయిస్తుందన్నమాట. సో, ఓటీపీ ఒక్కోసారి లేట్ అవుతది. సో, దానికి కంగారు పడాల్సిన అవసరం అయితే ఏముండదన్నమాట. వన్స్ ఓటీపీ ఎంటర్ చేసి కంటిన్యూ మీద క్లిక్ చేసామంటే మనకు అది వ్యాలిడేట్ చేసుకొని సో, ఇక్కడ చూసుకోవచ్చు మీరు. మనకు దానికి సంబంధించి డీటెయిల్స్ అయితే ఇక్కడ డైరెక్ట్‌గా కనబడుతుంది. వ్యూ ఈ పాన్ అనేసి ఉన్నది. ఇక్కడ డౌన్‌లోడ్ ఈ పాన్ అనేసి ఉన్నది కదా! సో, డైరెక్ట్‌గా మనం డౌన్‌లోడే చేసుకోవాలంటే ఇక్కడ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చనమాట ఈజీగా. లేదు చూడాలనుకుంటే మనం జస్ట్ ఇక్కడ క్లిక్ చేసామంటే సక్సెస్‌ఫుల్లీ అలాటెడ్ ప్లీజ్ ట్రై ఆఫ్టర్ 10 మినిట్స్. సో, 10 మినిట్స్‌లో మనకైతే ఇది లైక్ ఇక్కడ నుంచినే మనం పాన్ కార్డ్‌ని అయితే చూసుకోవచ్చు. లేదు డౌన్‌లోడ్ అయినా కూడా చేసుకోవచ్చన్నమాట. సో, ఇది ఫ్రెండ్స్. అలాగే మనము ఆధార్ అండ్ పాన్ కార్డ్‌ని లింక్ చేయడం ఎలా అనేసి కూడా చెప్పాను కదా! సో, దానికోసం ఏం చేయాలంటే బ్యాకెళ్ళామంటే మనకు ఇక్కడ ఆప్షన్ అయితే ఉంటదన్నమాట. సో, కిందికి స్క్రోల్ చేశామంటే ఇక్కడ ఉన్నది చూడండి లింక్ ఆధార్ అనేసి. సో, దీని మీద క్లిక్ చేశామంటే మనకు ఇక్కడ డైరెక్ట్‌గా ఈ కొన్ని ఆప్షన్స్ అయితే ఉంటాయన్నమాట. సో, పాన్ కార్డ్ అండ్ ఆధార్ కార్డ్ నంబర్ 2 ఎంటర్ చేసి మనం వాలిడేట్ మీద క్లిక్ చేసామంటే నేను ఆల్రెడీ లింక్ చేసేసాను కాబట్టి నాకైతే ఇక్కడ సేమ్ మెసేజ్ అయితే వస్తుందన్నమాట. ఆల్రెడీ లింక్‌లో ఉన్నదనేసి. సో, మనం దాని డీటెయిల్స్ అయితే ఇక్కడ నుంచి చూసుకోవచ్చన్నమాట. ప్లీజ్ మేక్ యూ మనం 500 రూపీస్ అయితే పే చేయాలా? లైక్ అప్లికేషన్ మీరొకసారి ఇక్కడ ఈ డీటెయిల్స్ అన్నీ క్లియర్‌గా చెక్ చేస్తారంటే మనకు 1000 రూపీస్ ఉన్నది. సంథింగ్ ఏదో ఇక్కడ రాశారు. సో, అలాగే 500 రూపీస్ కూడా ఉన్నది. మేజర్ హెడ్ అనేసి. సో, మీరు ఈ విధంగా ఇంతవరకు అప్లై చేసుకోకుండా, లింక్ చేయకుండా ఉంటే సో, ఇక్కడ నుంచినే మీకు జస్ట్ 3 స్టెప్స్ అయితే ఉంటాయన్నమాట. సో, ఇక్కడ వెరిఫికేషన్ ఉంటది. నెక్స్ట్ స్టేటస్. లైక్ మీరు అక్కడ ఆ డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేసి వాలిడేట్ అయిపోయాక మనకు దాని స్టేటస్ కూడా ఇక్కడే కనపడతది. సో, ఇది ఫ్రెండ్స్ ఇంకా మనం ఆధార్ కార్డుకి సంబంధించి కూడా లైక్ ఆధార్ కార్డ్‌లో డేట్ ఆఫ్ బర్త్ కానీ, అడ్రెస్ కానీ ఏది చేంజ్ చేయాలన్నా కూడా దాని గురించి ఎలా చేయాలనేది నెక్స్ట్ వీడియోలో అయితే అప్లోడ్ చేస్తాను. సో, ఎవరైనా కొత్తగా చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్‌లీస్ట్ కొద్దిగైనా నాలెడ్జ్ మీకు వచ్చింది అన్న వాళ్ళైతే లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.